చదువుకుందాం. ఎహెజ్కేలు 36:11 అందరు చదవండి. నిద్ర ఆవలించకండి. చదవండి. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమునట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానైనానని మీరు తెలుసుకుందురు. పరలోకపు తండ్రి, చిన్న మాట దీవించమని యేసు ప్రభువు పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు చెప్పండి. మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. దేవునికి ఎంత మంచి దేవుడు అంటే 2022 కంటే 23లో ఎక్కువ దీవెన లేని వాళ్ళని ఆశపడుతున్నాడు ఆయన. అంతే కదండి. మన దేవుడు పాత దేవుడా కొత్త దేవుడా? నిత్యము నూతనం. చెప్పండి. నిత్యము మనము మన పాత దేవుడు అంటే అట్లనే కాదు, కానీ దేవుడు ఒక్కడే. ఆయన ఎలాంటి వాడంటే ఆయన చేసేవన్నీ కూడా నూతనమే. ఆయనకు పాతదంటే చాలా కోపం. ఎవరికి? పాత పులిపిండి, పాత బట్ట, పాత విషయాలు, పాత సంగతులు, పాత సృష్టి దేవునికి ఇష్టము. చెప్పండి. పాత జీవితము, పాత స్వభావము బైబిల్లో ఉన్నాయి. ఇదిగో అన్ని దేవునికి ఎలాంటి వాడంటే అన్ని కొత్తవి ఇచ్చేవాడు. చెప్పండి. ఏమి ఇచ్చేవాడు? చెప్పండి. కొత్త సృష్టి, కొత్త పేరు, సమస్తము కొత్తవాయను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను. ఇదిగో కొత్త మన్నా. కాబట్టి కొత్త ఆకాశం, కొత్త భూమి, ఇవన్నీ కూడా కొత్త పేరు, నూతనమైన యెరూషలేమును పట్టణము. దేవునికి కొత్త గీతము, కొత్త పాట ఉన్నాయి లేదండి? ఇవన్నీ కూడా బైబిల్లో మాటలు. దేవునికి పాత అంటే ఇష్టమా, కొత్త అంటే ఇష్టమా? కొత్తదంటే ఇష్టం. దేవుని మనస్సు అలాంటిది. ఆయన ఎలాంటి వాడంటే మునుపటి కంటే అధికమైన మేలు ఇవ్వాలని ఇష్టపడేవాడు. మునుపటి కంటే అధికమైన మేలులు నేను మీకు కలగజేసేదనని నేను చెప్తున్నాను. అప్పుడు మీరు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకోండి. కాబట్టి అదొక మాట. రెండో మాట చదవండి. టైం లేదు, జస్ట్ కొద్దిసేపు కాబట్టి కొంచెం క్లుప్తంగా చదవండి. యోబు గ్రంథం 42. యోబు గ్రంథం 42 తీశారా? చదవండి. అందరు చదవండి. 12వ వచనం. యోబు 42:12. యోబు 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎద్దులు, 1000 ఆడుగాడిదలు కలిగెను. ఎంత మొదట? అందరూ చెప్పండి. మొదట ఆశీర్వదించినంత కంటే, మీరు పలకట్లే, మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా యెహోవా యోబును ఆశీర్వదించెను. ఇదేం మాట? అక్కడేమన్నాడు? మునుపటి కంటే. చెప్పండి. ఇక్కడేమన్నాడు? మొదట ఆశీర్వదించిన దానికంటే. కంటే దానికంటే. పోయిన సంవత్సరం కారు 8 లక్షలు, ఈ సంవత్సరం కొనే కారు 12 లక్షలు. అంటే పోయిన సంవత్సరం కారు కంటే ఇది ఇంకొంచెం కాస్ట్లీ అన్నా. పోయిన సంవత్సరం శాలరీ 8,000, ఈ సంవత్సరం ఎంత శాలరీ? 16,000 పెరగాలి. మళ్ళీ సంవత్సరము 32,000 కావాలా. మళ్ళీ సంవత్సరం 64,000. దేవుని ఆశ. మొదట దీవించిన దానికంటే 2. 3 చదవండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. జకర్యా ఎక్కడుందో తెలియదు మీకు, ఎట్లా చేయాలబ్బా? జకర్యా 9. ఆదికాండం పక్కన ఎత్తుకండి, దొరుకుతుందేమో చూద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చదవండి. జకర్యా 9:12. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. నేడు నేను మీకు, అందరు చెప్పండి, రెండంతలుగా చెప్పండి, నేను మీకు మేలు చేసేది. ఎంత మేలంట? రెండంతలు. పోయిన సంవత్సరం ఎంత పండిందయ్యా? పోయిన సంవత్సరం ఎకరాకి 8 పుట్లు పండాయండి వడ్లు. ఈ సంవత్సరం ఎంత పండాలా? 16 పుట్లు. ఒక పుట్టుకి 8 మూట్ల, 8 మూట్లు కదా. పోయిన సంవత్సరం 40 పుట్లు పండాయి అబ్బా. ఈ సంవత్సరము 80 పుట్లు పండినలా. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరము
పోయిన సంవత్సరం కొడుకు ఇంతే ఉన్నాడు, ఈ సంవత్సరం ఎంత కావాలా, ఇంకొంచెం ఎత్తు పెరగాల. పోయిన సంవత్సరం కన్నా మార్కులు ఈ సంవత్సరము ఎక్కువ రావాలా. దేవుని మనసు చూడు, ఎంత మంచి మనసు. మునుపటి కంటే అధికమైన మేలులు. మళ్ళీ ఏమన్నాడు, మొదట ఆశీర్వదించిన దానికంటే అధికమైన ఆశీర్వాదం. మూడోది ఏమిటి, రెండంతలుగా నేను మీకు మేలు చేసేదను. మన దేవుడు ఏంటంటే ఇంగ్లీష్లో బాగుంటుంది మాట, ఐ విల్ రెండర్ యువర్ పోర్షన్ డబుల్ అన్నాడు. చెప్పండి, ఐ విల్ రెండర్ యువర్ పోర్షన్ విల్ బి డబుల్. నీ డబుల్ అంటే ఎంత అండి, రెండంత, డబుల్ ఆశీర్వాదం. కాబట్టి దేవుడు మన రెండంతలుగా ఆశీర్వదించేవాడు అని మనం గుర్తుపట్టాలి. 3 విషయాలు. ఇంకొంచెం ముందుకు వెళ్తే చదవండి, ఇంకొంచెం ముందుకు వెళ్దాము. యోబు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం చదవండి. అందరు చదువుకుందాం. 8వ వచనం అందరు చదవాల, చాలా బాగుంటుంది. నీ కొట్లలోనూ నీ చెయ్యి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. నీది యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీకు ఇచ్చిన దేశంలో దేవుడు నిన్ను ఆశీర్వదించును. ఇంకో మాట అంటాడు, నీ ప్రయత్నములన్నిటిలోనూ ఏమండి నీవు చెయ్యు ప్రయత్నములన్నిటిలోనూ. ఎక్కడుందన్నమాట, 8లోను. నీ కొట్లలోను నీవు, అందరూ చెప్పండి, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ ఆశీర్వాదం. ఎన్ని ప్రయత్నాలండి, నువ్వు ఏ ప్రయత్నం చేయి. నువ్వు రియల్ ఎస్టేట్లోకి వెళ్తావా, ఆశీర్వాదం. నువ్వు ఫినాయిల్ బిజినెస్ చేస్తావా, ఆశీర్వాదం. నువ్వు చెప్పుల బిజినెస్ చేస్తావా, ఆశీర్వాదం. నువ్వు చదువుకుంటావా, ఆశీర్వాదం. నువ్వు ఏ పని చేస్తావా ఆ పనిలో దేవునికి ఏమిస్తాడంట, నువ్వు కాంట్రాక్టరా, ఆశీర్వాదం. నువ్వు మెడికల్ రిప్రజెంటరా, ఆశీర్వాదం. నువ్వు సాఫ్ట్వేరా, ఆశీర్వాదం. నువ్వు సామాన్యమైన చిన్న ఉద్యోగమా, ఆశీర్వాదం. దేవుడు ఎలాంటి వాడంటే నువ్వు చేయు ప్రయత్నములన్నిట్లోనూ నీకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకునే దేవుడు. ఈ దేవుడు మంచివాడు. ఏమంట, యెహోవా మంచి. ఇంకొక మాట చదువు, ఆదికాండం, నిద్రపోతారు మీరు, ఆదికాండం 21. చివరిలో ఒక లింక్ చెప్తాను, ఆ లింక్ చెప్పేసి ముగిస్తాను. ఆదికాండం 21, 22 చదవండి, చాలా బాగుంటుంది. చదవండి 22వ వచనం. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి ఫీకోలను అబ్రాహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పి. ఎన్ని పనులు అంటండి, అందరు చెప్పాలి. నీవు పలకల మీరు, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎంత మంచి మాట. ఇది ఎవరు చెప్పారు, అన్యుడు వచ్చి చెప్తున్నాడు. నేను చెప్పుకుంటే నిజం కాదండోయ్, నా గురించి అన్యుడు చెప్పాల. చెప్పండి, మన గురించి ఎవరు చెప్పాలంట, అబ్బా వాళ్ళ చర్చ ఏందయ్యా అంతకంతకు డెవలప్ అవుతుంది, వాళ్ళ చర్చ బిడ్డలు ఏందయ్యా అంత బాగుపడతారు, అరే వాళ్ళ పిల్లలు ఏందయ్యా వాళ్ళకి ఒక చెడ్డ అలవాట్లు లేదు. మన పిల్లలు చూడు తాగుడు తిగుడు గుట్కాలు సిగరెట్లు చెడుపాలు అంత సైతాన్ల నుండి మన ఇంట్లో ఉన్నాయి. వాళ్ళు చూడు, వాళ్ళ ఇంటి ఇప్పుడు భార్య భర్తలు కొట్లాడుకోరు. వాళ్ళిద్దరు ఎంతసేపు ఎంత సోగ్గా జస్ట్ మ్యారీడ్ లాగా ఉంటారు. ఏంది, మనమేది ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటాం భార్య భర్తలు. అదే మనల్ని చూసి అన్ని జనులు చెప్పాలంట, వీరి దేవుడు నిజముగా దేవుడే. కాబట్టి దేవునికి ఆశ. అన్యుడు వచ్చి చెప్తున్నాడు, ఫీకోలు అబీమెలెకు వచ్చి అన్యులు, ఆ గెరారు దేశపు రాజులు వాళ్ళు వచ్చి అబ్రాహాముతో చెప్తున్నారు. అబ్రాహాం ఏం రాజు కాదు, ఏం కాదు. వాళ్ళు చెప్పింది సాక్ష్యం ఏంటంటే, అయ్యా నువ్వు చెయ్యి పనులన్నింటిలో దేవుడు నీకు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, చదవండి. ఆదికాండం 26, ఆదికాండం 26 చదవండి. అందరు చదవాలి, చాలా మంచి వాక్యం. 12వ వచనము 13వ వచనం. ఈ వచనం చదవకముందు ఒక చిన్న మాట అందరు చెప్పండి. ఈ 2 వచనాలు పలకరు మీరు మబ్బులు. ఈ 2 వచనాలు నా కొరకే. చెప్పండి, మళ్ళొకసారి చెప్పండి, మళ్ళొకసారి చెప్పండి, చదవండి చూద్దాం. ఆదికాండం 26, 12, 13. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు. అందరు చెప్పండమ్మా, అతడు పలకరు మీరు, అతడు
ఆ సంవత్సరము విత్తనం వేసి నూరంతలుగా ఎంత ఫలం అండి? పండ్ల బిజినెస్. ఈ సంవత్సరం పుచ్చకాయల బిజినెస్ పెడుతున్నావు. ఈ సంవత్సరం ఎంత పంట, ఎంత లాభం రావాలా? నూరంత లారీల బిజినెస్ చేయాలి ఈ సంవత్సరం. ఎంత బిజినెస్? లారీల బిజినెస్ చేయాలి. నువ్వు ఈ సంవత్సరం ఏ చిన్న వ్యాపారం చేసినా దేవుని ఆశీర్వాదం వస్తుంది నీకు అని నమ్మాలి. దేవుని అందరు చెప్పండి, దేవునికి ముద్దు బిడ్డలు లేనే లేరు. చెప్పండి, దేవునికి ఎవరు లేరంట? దేవునికి ఎవరు లేరంట? ముద్దు బిడ్డలు లేని ఒక్కరు కూడా ముద్దు బిడ్డ. అందరూ దేవునికి ఇష్టమే. నేను మన వాక్యం చదివించా, చదవండి అన్నమాట. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు. ఎక్కడుందమ్మండి? 20 మధ్యలోన 27 లాస్ట్లో. అపోస్తల గారి 17వ అధ్యాయం 27వ వచనం చివరి మాట చదవండి. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు. మళ్ళొక్కసారి చదవండి, మళ్ళొక్కసారి చదవండి. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు. చిన్న బుడ్డోడు, వీడు బుడ్డోడు, చిన్న బుడ్డోడు, వానికి కూడా దేవుడు చెప్పండి దూరంగా ఉండేవాడు కాడు. చిన్న బుడ్డోడు కూడా దేవుడు దూరంగా ఉండేవాడు కాదు. నమ్మలైతే ఇంకో మాట చదవండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం అందరు చదవండి. 10వ అధ్యాయం ఒక మాట, చక్కని మాట చదవండి. 28వ వచనం చివరి భాగం. అయితే అక్కడి నుంచి 10:28 అయితే ఏ మనుష్యుడును నిషేధింపబడిన వాడని అయినను అపవిత్రుడైన నేను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. మళ్ళొక్కసారి చదవండి. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగినవాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. చిన్న కథ చెప్తా, చిన్న కథ చెప్పి మొదలిస్తా. పశ్చిమ బెంగాల్ తెలుసా? కలకత్తా పేరున్నారా? నా కూతురు ఆడ చదువుకుంటుంది కలకత్తా. ఆ కలకత్తాలో ఒక ఆమె ఉంది, ఆమె పేరు ముస్సలామె, ఆమె పేరు మదర్ తెరీసా. ఏం పేరు? ఆమె ఎక్కడో పుట్టింది, ఫారిన్లో పుట్టి మన దేశానికి సేవ చేసేకి వచ్చింది. వస్తే ఆమె అక్కడ కలకత్తా గురించి మీకు తెలుసో రోజుకి 100 మంది అనాథ శవాలు ఉంటాయంట. ఎంతమంది? 100 మంది భిక్షం ఎత్తుకుంటారు. అయ్యా అయ్యా భిక్షం ఎత్తుకొని భిక్షం ఎవరు ఏకపోయేసరికి తినేకి తిండి లేక అట్లే వాళ్ళపై జ్వరం వచ్చి చచ్చిపోతారంట. పేదలు ఎంత పేదలు అంటే వాళ్ళ ఎముకలు, పక్కటెముకలు ఉంటాయి లేదా, కనిపిస్తాయంట. ఇట్లా వంగితే వీపు మొత్తం వెన్నెముక కనిపిస్తుందంట. వెన్నెముక ఉంది కదా, వెన్నెముక మొత్తం 32 బొక్కలు ఉంటాయేమో, ఆ బొక్కలు మొత్తం కనిపిస్తాయంట. అంత బక్కకుంటారంట వాళ్ళు. అందరు చెప్పండి, కలకత్తాలో ప్రతిదినము ఆకలి చావులు. ఏం చావులు? ఆకలి చావులు అంట. రోజు అన్నం లేక ఆకలి చచ్చిపోయేవాళ్ళంట. ఆ వార్త అమెరికాలో ఉన్న మదర్ తెరీసాకి వినపడిందంట. కలకత్తా అనే ఒక ఊరుంది భారతదేశంలో, అక్కడ రోజుకి 100 మంది ఆకలికి చచ్చిపోతుందని తెలిసిందంట. ఒక మనిషి ఒకసారి బొమ్మ వేశాడు, ఒక మనిషి ఆకలికి చచ్చిపోయి రెడీగా ఉన్నాడు. వాడిని పిక్కు తినడానికి రాబందులు వచ్చి కూర్చున్నాయంట. ఇంకా వాడు చచ్చిపోలే. చెప్పండి, అందరు చెప్పండి, వాడు ఇంకా చచ్చిపోలే. ఆకలికి వాడు డొక్కలెత్తుకుపోయి సావుకు రెడీగా ఉన్నాడు. చచ్చిపోయేకి రెడీగా ఉంటే వాడిని దయ చూపించేవాళ్ళు లేరు. అయితే వాడిని తినేకి ఎవరు వచ్చినారు? అవి రెడీగా ఉన్నాయంట తినడానికి. ఎప్పుడెప్పుడు చచ్చిపోతాడా తిందామనే ఒక ఫోటో అమెరికాలో ప్రచురించారంట. కలకత్తాలో ఇంత పేదరికం ఉంది. ఆ బొమ్మ చూసి చలించిపోయిందంట ఆమె. అబ్బా ఏమి పేదరికము కలకత్తాలో, అబ్బా అని. ఆమె దగ్గర డబ్బులే లేవంట. 3 రూపాయలు ఉంది. ఎంత ఉందంట? 3 పైసలు. 3 రూపాయలు కాదు, 3 పైసలు. 3 పైసలు తీసుకొని ఆమె ఎట్లా తిప్పలు పడి కలకత్తా దిగిందంట. ఆఫీసర్ అడిగారంట, నువ్వు ఎందుకు వచ్చావంట? నేను కలకత్తాలో పేద ప్రజల మధ్య సేవ చేద్దామని. సేవ చేస్తావా? ఏం సేవ చేస్తాడు? నా దగ్గర వాళ్ళకి ఏదో ఒక సేవ చేస్తాడు. నీ దగ్గర డబ్బు ఎంత ఉందంట? ఆమె తీసి
రూపాయలు చూపించిందంట. చూపిస్తూనే అధికారి మూడు రూపాయలు పట్టుకొని వచ్చినమ్మా ఇమ్మ సేవ చేస్తాను సేవ అని నవ్వేసరికి మదర్ తెరెసాకి ఏడుపు వచ్చేసిందంట. నా దగ్గర ఎంత ఉంది? 3 రూపాయలు చూసి ఏమన్నాడు? నవ్వుతూ ఎగతాళిగా నవ్వుతున్నాడు. ఆ మరిందంట నోట్లోంచి ఒక మాట ఇచ్చిందంట. చెప్పండి, నా దగ్గర 3 రూపాయలు ప్లస్ యేసుప్రభు అనిందంట. నా దగ్గర ఎంత ఉంది? 3 రూపాయలు ఉన్నాయి ప్లస్ యేసుప్రభు అని చెప్పేసి ఆమె నిలబడకుండా వెళ్ళిపోతానంట. ఆమె వెళ్ళిపోతా ఉంటే నువ్వు రారా నేను మదర్ తెరీసా. నేను ఎవరు చెప్పండి? జరగరారా. నేను ఎవరండి? నేను ఆయన 3 రూపాయలు చూపిస్తాను ఏమన్నాడు? నవ్వినాడు. ఇంకా నవ్వేసరికి ఆమెకు అవమానంగా అనిపించింది. ఆడ ఉండొద్దు అనిపించిందంట. ఆమెకు ఉండొద్దు, ఇక్కడ వెళ్ళిపోనిదండి. ఆ 3 రూపాయలు తీసుకుంటే వెళ్ళిపోతా ఉంటే ఆమె పక్కన యేసుప్రభు వచ్చి నడుస్తానంట. ఇది ఆ నవ్వినానికి కనిపించిందంట. చెప్పండి, ఇది మదర్ తెరీసా కనిపించలేదంట. అయిపోయింది, కూర్చోడు. మీకు అర్థమైందా? నవ్వింది ఆయన. ఏమన్నాడు? 3 రూపాయలు పట్టుకొని కలకత్తాకు వచ్చినావా? ఇక్కడ పేదరికం ఎంత? రోజుకి 100 మంది ఆకలి చావులు. ఏం చావులు? మనుషులు చచ్చిపోకముందే రాబందులు వచ్చి ఎప్పుడు పిక్కు తిందామని రెడీగా ఉన్నాయంట. అలాంటి దేశం ఇది. ఇక్కడికి వచ్చి సేవ చేస్తావా? ఇక్కడ వట్టి దరిద్రం తప్ప ఏమీ లేదని అంట. మా కలకత్తాలో ఏం లేదు, వట్టి దరిద్రం తప్ప అంటానే. ఆ మాట విని ఆమె ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆమె పక్కన యేసుప్రభు వచ్చి నడుస్తుంటే కనపడిందంట. ఈ విషయము ఆయన తర్వాత బయోగ్రఫీలు రాశాడంట. ఈ సంగతి మదర్ తెరీసాకు కూడా తెలియదు. ఆమె స్టార్ట్ చేసిన సంస్థే మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్. ఆమె దగ్గర 10,000 మంది అనాథ శరణాలయం కట్టిందంట. ఓ రోజు తినడానికి తిండి లేదంట, ఇంట్లో బియ్యం లేవంట. ఆ హాస్టల్లో దగ్గర ఆకలికి 100 మంది ఉన్నారంట. బొచ్చలు పట్టుకొని ఆకలి 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 ఆకలి. ఆమెకి ఏం చేయలేదు, ఇంట్లో అంతా ఎత్తికి డబ్బులు లేవు. అప్పుడు ఒక పళ్ళెం తీసుకుందంట. గబగబా పళ్ళెం తీసుకొని కలకత్తాలో ఒక వీధి ఉందంట, కాళీఘాట్. చెప్పారు కాళీఘాట్ అంటే కలకత్తా మంది కలకత్తా ఖాళీ ఉండే ఆ వీధి కలకత్తా కాళీఘాట్ అంటారు దాన్ని. ఆ వీధిలోకి వెళ్ళిపోయిందంట. ఈమె ఒక విదేశీ లేడీ పళ్ళెం పట్టుకొని వీధిలో భిక్షమెత్తిందంట. ఏమెత్తిందంట? భిక్షమెత్తిందంట. ఈమె ఫారినర్ వచ్చి భిక్షమెత్తు అని చెప్పి 100 రూపాయలు వేశారంట. గబగబా పళ్ళెం పట్టుకొని షాప్కి వెళ్ళి బియ్యం కొనుక్కొని ఇంటికి వచ్చి గబగబా కట్ల పొయ్యి మీద వండిందంట. వండి ఆ గంజి పోసిందంట. అప్పటికి వాళ్ళు తిని పడుకున్నారట. ఈ వార్త అమెరికాకి వెళ్ళిపోయిందంట. ఇలా పలానా మదర్ తెరీసా మన అమెరికన్ ఆమె ఆ దేశ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆకలి చావుల ప్రజల కోసం ఏమడుక్కుంటుంది? భిక్షం ఎత్తింది అనే వార్త అమెరికాలో ఫ్రంట్ పేపర్లు వేశారంట. అమెరికా కదిలిపోయిందంట, షేక్ అయిందంట అమెరికా. దాదాపుగా ఆ దినాల్లో 2,000 కోట్లు వచ్చిందంట ఆమెకు. ఎన్ని కోట్లు? 2,000 crores. ఆ డబ్బుతో ఆమె ప్రపంచమంతా ఆకలితో ఎవరు చచ్చిపోకూడదని ఆమె సేవ చేసింది. నేను చెప్పేది ఏంటంటే మనకు మనస్సు ఉండాల. చెప్పండి, ఏముండాలా? ఏమన్నాడు? 3 రూపాయలు చూపిస్తాను ఏమన్నాడు? అరే పిచ్చిదానా, 3 రూపాయలు పట్టుకొని ఇక్కడ వచ్చి ఏం సేవ చేస్తావన్నాడు. అయితే ఆమె ఆగలేదు. ఆమె అనింది ఏమనింది? నా దగ్గర 3 రూపాయలు ప్లస్ యేసుప్రభు. ఆ మాట అన్న వెంటనే యేసుప్రభు వచ్చేసాడు అక్కడికి. ఆ దృశ్యం ఆయనకు కనపడింది కానీ ఈమెకు కనపడలేదు. యేసుప్రభు ఆమెతో నడిచినాడు. నేను అంటాను, ఈరోజు దేవుని బిడ్డలకు కావాల్సింది ఏంటంటే వాక్యం మీద విశ్వాసం. చెప్పండి, దేవుని వాక్యం మీద మనకేముండాలా? విశ్వాసం. దేవుని వాక్యం ఏమంటుంది? మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తాను. మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదిస్తాను. నీ భాగమును ఐ విల్ రెండర్ యువర్ పోర్షన్ విల్ డబుల్. నీకు 2 మేలు చేస్తాను. నీవు చేయు పనులన్నిట్లో దేవుడు నీకు తోడైనాడు. నీవు చేయు సర్వ ప్రయత్నములలో దేవుడు నీకు తోడైనాడు. ఆ సంవత్సరం మాత్రం విత్తనం వేసి 100 ఫలము పొందాను. ఈ మాటలు మనం నమ్మాలంతే. చెప్పండి, ఈ మాటలు ఏం చేయాలి? మనము నమ్మాలి. ఎవరైనా ఎంతమంది రాస్తున్నారు నాకు తెలీదు. రాసుకున్న దేవుడు మళ్ళీ దీవించుగాక. ఈ మాటలన్నీ రాసుకోవాలి.
నాకెందుకు దేవునికి ఏం చెప్పాను? ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు, ఎవరిని నిషేధించేవాడు కాడు. దేవునికి ఎవరిని నిషేధించేవాడు కాదు, దూరంగా ఉండేవాడు కూడా కాడు. ఒకసారి ఒక చోట మందిరం ఏలూరులో జరిగింది ఇది. ఒక ఆమె, అంటే మీరు అనుకోక తక్కువ అనుకోదండి, జెండర్ అంటారు వాళ్ళు, థర్డ్ జెండర్ అంటే మనం ఏమంటాం, నపుంసకులు అంటామా, గొజ్జావాళ్ళు అంటామా, తప్పుగా అనుకో ఆ మాట అన్నది. కానీ ఒక ఆమె చీర కట్టుకొని వచ్చిందంట ఆరాధనకు, బైబిల్ పట్టుకొని వచ్చింది. బైబిల్ పట్టుకొని వస్తే అందరూ ఏమొచ్చింది, ఆ మొగోళ్ళతో కూర్చోట్ల, ఆడవాళ్ళతో కూర్చొని ఏమి కూర్చుంది ఈమె అని అందరు లేచిపోతానంట. అందరు లేచిపోతాంటే పాస్టర్ గారు మీటింగ్ అయినాక పిలిచండి, అమ్మ మా చర్చికి రావద్దు, నువ్వు మా చర్చికి వస్తే చెప్పండి, నువ్వు మా చర్చికి వస్తే మా చర్చికి ఎవరు రారు, నువ్వు మా చర్చికి వచ్చావని తెలిస్తే రేపారం నుంచి మా చర్చికి ఎవరు నువ్వు రావద్దు అన్నారంట. ఒక పాస్టరు ఒక మనిషిని చర్చికి రావటనే ఆమె ఏడ్చేసిందంట. నేను దేవుని నమ్ముకున్నా, నాకు ఎవరో సువార్త చెప్పారు, నేను భిక్షం ఎత్తుకుంటాను, ఆదివారం చర్చికి వస్తాను, మీకు ఏం కష్టమయ్యా అంటే రావద్దమ్మ, నువ్వు వస్తే మా చర్చికి ఎవరు రారు, వెళ్ళిపోంటారు. ఆమె ఇంటికి వెళ్ళి ఏడ్చుకుంటూ పోయిందంట. ఏడ్చుకుంటూ పోయి బైబిల్ పట్టుకొని ఆ గుడిసెలో ప్రార్థన చేసిందంట. ప్రభా నాకెవరూ లేరు, నా చర్చికి వస్తే కూడా చర్చిలోకి కూడా ఉద్యోగానికి రావద్దంటారు, ఇంటికి రావద్దంటారు, పనికి రావద్దంటారు, ఇంట్లో వాళ్ళు వెళ్ళగొట్టారు, నాకు ఎవరు దిక్కు అని చెప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటే ఆమె ఏడుస్తా అంటే ఇంకొక గొజ్జ ఆమె వచ్చి ఏడవద్దని, ఎందుకు ఏడుస్తావు, మనమే పెట్టుకుందాం చర్చ్ అనిందంట. ఆమె గొజ్జామకు ఇంకొక ఆమె తోడైంది, నా థర్డ్ జెండర్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు. ఆ థర్డ్ జెండర్కి ఇంకో థర్డ్ జెండర్ పరిచయమే, వాళ్ళు ముగ్గురు వీళ్ళు ఆరాధన చేసుకుంటా అంటే ఇంకో 4 వచ్చారంట. ఇప్పుడు మీరు నంబర్ చెప్తే ఏలూరులో ఈ థర్డ్ జెండర్ చర్చికి 50 మంది వస్తారంట. వాళ్ళందరూ పాస్టర్ థర్డ్ జెండరే, బలిరిసే థర్డ్ జెండరే, వాక్యం చెప్పే థర్డ్ జెండరే, పాటలు పాడేది కూడా చెప్పండి. దేవుడు వారిని కూడా చెప్పండి నిషేధించడము. నువ్వెవరు, దేవునికి లేని దేవుడు వాళ్ళని కరుణించడం, నువ్వెందుకు ఆటంకపరుస్తావు? చూడు దేవునికి ఎంత పెద్ద మనసు, చెప్పండి దేవునికి ఎంత మంచి మనసు, ఎంత పెద్ద మనస్సు. పాస్టరే నువ్వు రావద్దంటే ఆమె ఇంట్లోకి వెళ్ళి గుడిసెలో ప్రార్థన చేసుకుంటే దేవుడు అక్కడే చర్చి ఇచ్చాడు. కాబట్టి దేవుని మనస్సు ఆయన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా అది సులభమైపోతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కొద్ది మాటలు చెప్పాను, వారి హృదయాల్లో పనిచేయటకు సహాయం చేయండి. యేసు ప్రభువు పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమేన్.